ప్రముఖ యానిమల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ గా పేరొందిన జైటీస్ హైదరాబాద్ లో తమ కేపబిలిటీ విస్తరించనుంది. 2024 సెప్టెంబర్ నుంచి భాగ్యనగరిలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ విషయాన్ని జైటీస్ ఇండియా కేపబిలిటీ సెంటర్ ధృవీకరించింది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఆ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ, ఆరోగ్యశ్రీ పథకాలకు అర్హులైన వారి ఎంపికపై ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్త రేషన్ కార్డుల విధి విధానాలపై కాసేపట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ సమావేశం కానుంది. శ్రీనివాసరెడ్డి కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల మంజూరు విధి విధానాలపై సబ్ కమిటీ చర్చించనుంది. కొత్త రేషన్ కార్డుల జారీ, ఆరోగ్యశ్రీ పథకాలకు అర్హులైన వారి ఎంపిక విధి విధానాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు దామోదర, పొంగులేటి అధికారులు హాజరు కానున్నారు. చెరువుల్లో అక్రమ కట్టడాలపై ప్రభుత్వం కొరడా జులిపిస్తోంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లోని చెరువుల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేస్తున్నారు అధికారులు. చెరువును ఆక్రమించి దానిని కాస్త ప్లాట్లుగా మార్చిన వైనాన్ని ఇప్పటికే హైడ్రా అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో పలువురు యజమానులకు నోటీసులు కూడా జారీ చేశారు. తెల్లవారుజాము నుంచే కూల్చివేతల పర్వం కొనసాగుతుంది. ఏకంగా సగానికి పైగా పూర్తి అయిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. భార్య శ్రీవాణి వివాదంపై స్పందించారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. రాజకీయంగానే భార్య ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కుటుంబ వ్యవహారాల్లో తేడా వచ్చిందన్నారు. బాగా చూసుకున్న కుటుంబం తనపైనే దాడి చేయడం బాధగా ఉందన్నారు. వివాహ వ్యవస్థలో భార్య భర్తకి గౌరవం ఇవ్వాలని, ఆ విషయంలో శ్రీవాణి ఎన్నడూ తన మాట వినలేదన్నారు. సైబర్ నేరాలపై అవగాహన కోసం వాకథాన్ సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు హోంమంత్రి అనిత. దేశంలో 4 నెలల్లో 1700 కోట్ల విలువైన సైబర్ నేరాలు జరిగాయని చెప్పారు. త్వరలో స్టేట్ సైబర్ సెల్ కోఆర్డినేషన్ టీం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి జిల్లాలో సైబర్ సెల్ ఏర్పాటు అయ్యేలా చూస్తామన్నారు. సైబర్ నేరాలపై అవగాహన కోసం విజయవాడలో వాకథాన్ నిర్వహించారు. సైబర్ మోసాలపై అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. కిడ్నాపర్ల నుంచి చాకచక్యంగా తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది ఓ బాలిక. హైదరాబాద్ హబీబ్ నగర్ పిఎస్ పరిధిలో బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. ఇంట్లోకి చొరబడి బాలికను బలవంతంగా కారులోకి లాక్కొని వెళ్లారు దుండగులు. అయితే దుండగుడి చేతిని కొరికి కిడ్నాపర్ల నుంచి బాలిక తప్పించుకుంది. అక్కడి నుంచి నాంపల్లి పోలీసులను ఆశ్రయించింది. కిడ్నాప్ విఫల యత్నంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తెలంగాణలో మాదిగలకు ఒక్క సీటు కూడా లేదని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఇప్పుడు దళితుల్లో కూడా సంపన్నులున్నారని తెలిపారు. క్రిమిలేయర్ ఎత్తేయడానికి వ్యతిరేకంగా 100 మంది ఎంపీలు ప్రధానిని కలిశారన్నారు. దళిత వర్గాల్లో పేదలకు న్యాయం జరగాలని, దళిత వర్గాల ఎంపీలకు లేదా అన్నారు. దళిత వర్గాల్లో రిజర్వేషన్ల ఫలాలు పొందుతున్న కొన్ని కుటుంబాలు పార్లమెంట్లో తిష్ట వేశారని ఆరోపించారు. వయనాడ్ వరద ప్రభావిత ప్రాంతంలో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. కేరళలో వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు సహాయ, పునరావాస చర్యలను స్వయంగా ప్రధాని సమీక్షిస్తున్నారు. ఏరియల్ సర్వే ద్వారా ప్రమాద ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. కేరళ కన్నూరు విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి కేరళ సీఎం ఆహ్వానించారు. పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్రంగా మారాయి. హమాస్, హెజ్బొల్లాల దాడులు ఉంటాయని తెలిసినా ఇజ్రాయెల్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా తూర్పు గాజాలోని ఓ పాఠశాలలో తలదాచుకుంటున్న వారిపై ఇజ్రాయెల్ దాడి చేసింది. తూర్పు గాజాలో నిరాశ్రయులు తలదాచుకుంటున్న ఓ పాఠశాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఈ దాడిలో దాదాపు 100 మందికి పైగా ప్రజలు మరణించగా పలువురు గాయపడ్డారు. బ్రెజిల్లోని సావో పాలోలో ఘోర దుర్ఘటన జరిగింది. 62 మందితో వెళుతున్న ఓపాస్ విమానయాన సంస్థకు చెందిన విమానం విన్హెడో నగరంలోని నివాస ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 62 ప్రయాణికులు మరణించారు. 58 మంది ప్రయాణికులు, 4 సిబ్బందితో సావో పాలో అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఓపాస్ విమానయాన సంస్థ తెలిపింది.